పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా అహంకారానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పినాయని మాత్రం చెప్పొచ్చు. డీలిమిటేషన్కు సంబంధించినటువంటి బిల్లును మహిళా బిల్లుతో కలిపి పెట్టడంతో ఈ బిల్లుకు ప్రతిపక్షాలన్నీ ఏకదాటిగా వ్యతిరేకంగా ఓటేయడంతో బిల్లులు రెండు వీగిపోవడం జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ 12 సంవత్సరాల పరిపాలనలో ఒక బిల్లు ఓడిపోవడం మొదటిసారని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి చూడొచ్చు. నెగ్గని మహిళా కోట డీలిమిటేషన్ బిల్లును కలిపి పెట్టడంతో వ్యతిరేకించిన ప్రతిపక్షాలు, బిల్లును నేరుగా పెట్టాలని కోరిన అంగీకరించని అధికార పక్షం. ఏదైతే మీకు నిజంగానే మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే, మహిళల మీద మీకేమైనా గౌరవం ఉంటే, ఈ డీలిమిటేషన్ బిల్లుకు దానికి దీనికి ఎందుకు లింక్ పెడుతున్నారు? అసలు సపరేట్గా ఈ మహిళా కోటకు మహిళలకు ఏదైతే 33% కోటా ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు కదా, ఈ కోటకు సంబంధించినటువంటి బిల్లు సపరేట్ పెట్టండి, మీకు మద్దతు ఇస్తాం. దానికి దీనికి బోడగుండుకు ఏదో మోకాలకి ఎందుకు పెడతారనేటటువంటి ధోరణితోని ప్రతిపక్షాలు చెప్తే వాళ్ళు వినలే. వాళ్ళ ఉద్దేశం అంతా ఒకటే. వాళ్ళకు నిజంగా చెప్పాలంటే మహిళల మీద ఎటువంటి గౌరవం కానీ ఏం లేదు, అసలు సంబంధమే లేదు. 2003లోనే మహిళలకు సంబంధించినటువంటి బిల్లు పాస్ అయింది. దాన్ని చట్టం చేస్తే సరిపోయేది, దాన్ని అమలు చేస్తే సరిపోయేది. కానీ డీలిమిటేషన్ అనేటటువంటి 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తామంటే ప్రతిపక్షాలు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకుంటాయి? ఈరోజు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర వాళ్ళకు అనుకూలంగా డీలిమిటేషన్ చేసి ఏదో చేద్దామని అనుకున్నారు, మసి ఊసి మారేడుగా చేద్దాం అనుకున్నారు. ఎట్లా అవుతుంది? 2000 ప్రస్తుతం జనాభా లెక్కలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జనాభా లెక్కల తర్వాత మళ్ళీ బిల్లు పెట్టండి. ఎప్పుడో 2011 జనాభా లెక్కల ప్రకారం పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఆగమేఘాల మీద పెట్టాల్సిన అవసరం ఏముంది? మనం ఒకసారి చూసుకుంటే ఇప్పటికే మన దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి సర్వనాశనం అయిపోతున్నది. 543 ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలను ఇంకో 100 పెంచండి, 650 వరకు చేయండి. ఒకటేసారి 850 చేయాల్సినటువంటి కర్మ ఏమొచ్చింది? ఆ రకంగా ఎట్లా పడితే అట్లా 50% పెంచడం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ప్రతి దాని మీద ఇప్పుడు ఉన్నదే వేస్ట్ కంటే ఇంకా ప్రతి దాని మీద వేస్ట్ ఖర్చులు పెరిగిపోతాయి. అవసరం లేదని చెప్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్లే చేస్తున్నారు. అంటే మళ్ళొక్కసారి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి మళ్ళొక్కసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటటువంటి దురుద్దేశంతో మాత్రమే చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ప్రతిపక్షాలు మాత్రం తగిన బుద్ధి చెప్పినాయి. చూడొచ్చు. లోక్సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 352 ఓట్లు అవసరం కాగా, అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు. 3/2 వంతులు అంటే 3 ఓట్లు ఉంటే 2 ఓట్లు వాడాలన్నట్ల. ఏదన్నా ఒక రాజ్యాంగ సవరణ చేయాలంటే 352 ఓట్లు అవసరమైతే 298 ఓట్లు మాత్రమే వచ్చినాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చినాయి. డీలిమిటేషన్, యూటీల చట్టాల సవరణ బిల్లులు వెనక్కి, రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో వాటిని ఓటింగ్కు పెట్టని కేంద్రం. మోదీ హయాంలో లోక్సభలో బిల్లు వీగిపోవడం ఇదే మొదటిసారి. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత లోక్సభలో మొట్టమొదటిసారిగా ఒక బిల్లు వీగిపోయింది. చూడొచ్చు ఒకసారి. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2016పై ఓటింగ్ ఇలా. ఆమోదానికి అవసరమైన మెజార్టీ 352, పాల్గొన్న ఎంపీలు 528, బిల్లుకు అనుకూలం 298, వ్యతిరేకం 230, మెజార్టీకి తగ్గిన ఓట్లు 54. లోక్సభలో ఎన్డీఏ బలం 293, ప్రతిపక్ష ఇండియా కూటమి బలం 233. ఏది ఏమైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా
హోంమంత్రి అమిత్ షా అహంకారానికి దేశ ప్రజల మద్దతుతోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై తగిన బుద్ధి తగిన శాస్త్రి చేసినాయని మాత్రం చెప్పొచ్చు. ఇక అది అట్లుంటే అమిత్ షా ఏమంటున్నాడు, మహిళా హక్కులకు ప్రతిపక్షాలు వ్యతిరేకం, లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్, అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ తీరు మారలేదని విమర్శ. ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ కోసం ఉద్దేశించిన డీలిమిటేషన్ ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో జనాభా 40 లక్షలు దాటింది. ఎస్సీ ఎస్టీ సీట్ల పెంపుకు అబద్ధపు ప్రచారంతో అడ్డుకుంటున్నాయని వెల్లడి. అమిత్ షా నీకు నిజంగా చెప్పాలంటే మీరు దురుద్దేశంతో పెట్టిన ఈ బిల్లుని. అసలు డీలిమిటేషన్తో మహిళా బిల్లుని ఎందుకు ముడి చేసిండ్రు? సపరేట్ అదే బిల్లు పెట్టొచ్చు. అట్లా పెట్టకుండా కావాలని పెట్టి ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇట్లా రెచ్చగొట్టి మహిళల ఓట్లు దండుకోవాలి అనేటటువంటి ఏకైక దురుద్దేశంతో మాత్రమే మీరు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. మీకు నిజంగా మహిళల మీద ప్రేమ లేదు ఉంటే ఈ రకంగా చేసేటోళ్ళు గారు సపరేట్గా పెట్టవచ్చు. ఈ బిల్లుకు ఆ బిల్లుకు సంబంధం ఏముంది? రెండు కలిపి పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? రెండు కలిపి పెడుతున్నారంటేనే మీ దురుద్దేశం స్పష్టంగా అర్థమవుతున్నది. రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాం. మహిళా రిజర్వేషన్ల చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు రాజ్యాంగంపై జరిగిన దాడి. ఈ దాడిని ప్రతిపక్షాలు విజయవంతంగా ఓడించాయి. ఈ బిల్లు ఉద్దేశం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కాదు, దేశ ఎన్నికల స్ట్రక్చర్ను మార్చడానికే చేసిన ప్రయత్నం. ప్రధానికి నిజంగా మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే 2023లో ఆమోదించిన చట్టాన్ని యథాతథంగా తీసుకురండి. ప్రతిపక్షాలన్నీ దానికి బేషరతుగా మద్దతిస్తాయి. ఈ రోజు నుంచే రిజర్వేషన్లు అమలయ్యేలా చూద్దాం. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి మహిళల పేరుతో రాజ్యాంగ విరుద్ధమైన ట్రిక్కును వాడారు. దీన్ని దేశమంతా చూసింది. ఇండియా కూటమి ఆపింది. రాజ్యాంగం వర్ధిల్లాలి. మళ్ళీ మీరు ఒగలేడుపులు ఎడవకండి అమిత్ షా నరేంద్ర మోడీ గారు. ఈ బిల్లుకు ఆ బిల్లుకు ముడిపెట్టిండ్రు కాబట్టే మేము వ్యతిరేకించినాం. అసలు డీలిమిటేషన్కు సంబంధం లేకుండా బిల్లు తీసుకురండి, సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి ప్రతిపక్షాలు చెప్తుంటే మరి ఎందుకు ఆ రకంగా వీళ్ళు అడుగులేస్తలేరు? ఒకటి నేను చెప్పినట్లు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈ రెండిటికి ముడిపట్టి ఈ ప్రతిపక్ష పార్టీలని మహిళలకు వ్యతిరేకం అని చెప్పి ఓట్లు గుంజుకోవడానికి మాత్రమే వీళ్ళు కుట్రలు చేసినారు. వీళ్ళు కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా అంతిమంగా ఏమైంది? ఒక బిల్లు ఓడిపోయింది. జాతీయ విపత్తును అడ్డుకున్నాం, చరిత్రలో లిఖించదగిన రోజు సీఎం రేవంత్. మహిళా రిజర్వేషన్ల ముసుగులో ఎన్డీఏ సర్కార్ తెచ్చిన డీలిమిటేషన్ వీగిపోవడం జాతీయ విపత్తును నివారించిన రోజుగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దేశ చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే మరపురాని రోజు అని అభిప్రాయపడ్డారు. శుక్రవారం లోక్సభలో కేంద్రం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. చరిత్రలో ఇది నిలిచిపోయినటువంటి రోజు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ బిల్లుకు సహకరించినటువంటి కాంగ్రెస్ కావచ్చు, డిఎంకే కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, ఇట్లా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ ఏకమై, తేజస్వి యాదవ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ ఈ బిల్లు వీగిపోవడంతో పాత్ర వహించినటువంటి అన్ని పార్టీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు అయితే చెప్పడం జరిగింది. ఈ రకంగా బీజేపీ ఆడినటువంటి ఎత్తులకు పై ఎత్తులేసి వాళ్ళ ఎత్తుల్ని పై ఎత్తుల్ని మొత్తం చిత్తు చేసి
రాజ్యాంగ సవరణ బిల్లులని మొత్తము వీగిపోయే విధంగా కృషి చేసిండ్రు. ఇక అది అట్లుంటే బీజేపీ వాళ్ళ డ్రామా మాత్రం చాలా అయింది. బీజేపీ వాళ్ళ డ్రామా చాలా దేశవ్యాప్తంగా ఈరోజు ఏదో నిరసన తెలుపుతారంట. ఎందుకు నిరసన తెలుపుతారు? దేని గురించి నిరసన తెలుపుతారు? కేంద్రంలో మీరు అధికారంలో ఉండి మీ సంసారం చక్క చేయక మీరు బిల్లులు కరెక్ట్ తీసుకురాక ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతారన్న సిగ్గు లేకుండా. ఎందుకు ఆ నిరసన తెలిపేది? 12 ఏళ్ల నుంచి మీరే అధికారంలో ఉన్నారు. నిరసన కాదు, మీరు ముక్కు భూమికి రాసిన ఇట్లా అహంకారంతో పని చేస్తే మాత్రము ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయి. మీకు చిత్తశుద్ధి లేదు. మీకు సభలో బలం లేనప్పుడు ప్రతిపక్షాలను అన్నిటినీ కలుపుకొని పోయి వాళ్ళకు వివరించి బిల్లును పాస్ అయ్యే విధంగా మీరు చిత్తశుద్ధితో పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు చేయలేదు? ఈ 2 బిల్లులకు ఎందుకు అంటగట్టిండ్రు? ఈ రకంగా అడిగితే సమాధానం చెప్పారు. మళ్ళా పైగా ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తారంటే ఏం నివాసాన్ని ముట్టడిస్తావు రామచంద్రరావు? వాడు పార్లమెంటు సాక్షిగా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ తేజస్వి సూర్యగాడు భారత్ పాకిస్తాన్ విభజనతోని తెలంగాణ విభజనను పోల్చిండు. వాని ఇంటి దగ్గర ధర్నా చేయండి. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేస్తే ఏమొస్తుంది? డ్రామానా ఇదంతా? ముట్టాడిస్తారంట. ముట్టాడించడం కాదు, వాచ్మెన్ పని చేసినా మిమ్మల్ని ఎవరు దేకేటోళ్ళు లేరు, గుర్తుపెట్టుకోండి. డ్రామాలు మొత్తం చాలా అయినాయి వీళ్ళ కుట్రలు కుతంత్రాలు పారకపోవడంతో. ఏమంటున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు? మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అనుకూలంగా ఓటేయండి, దేశ నారీ శక్తి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించకండి, మీ ఇంట్లోని అమ్మ సోదరి కూతురు భార్యను దృష్టిలో ఉంచుకొని మీ అంతరాత్మ చెప్పేది విని ఓటేయండి లోక్సభ సభ్యులకు. ఎక్స్లో మోదీ అన్నీ చూసే ఓట్లేసిండ్రు. కానీ ఉన్నావులా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక దళిత కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేసిండు, లైంగిక దాడి చేసి. అప్పుడు గుర్తుకురారు అమ్మ చెల్లె అక్క అందరూ. చూసినాం కర్ణాటకలో బాబాలు చూసినాం, నాసిక్లో ఒక బాబాను చూసినాం. మీ బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా మహిళల మీద వ్యవహరిస్తున్నారు అన్నీ చూసినాం. ఈరోజు ఏదో కొత్తగా ఎన్నలు లేనిది మహిళల మీద ప్రేమ ఉట్టుకొచ్చినట్లు మీ డ్రామాలు చూడవచ్చు మా అక్కలు. పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న బీజేపీ మహిళా ఎంపీలంట. మొత్తం గింతే మంది ఉన్నారు మా అక్కోలాడ. ఎవరు కారణం? నరేంద్ర మోడీ కారణం. చేసే విధానం తప్పు. నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేయండి అక్క. అసలు డీలిమిటేషన్కు దీనికి సంబంధం ఏంది? సపరేట్ పెట్టమని చెప్పండి. ఇట్లా మొత్తం డ్రామాలు వేస్తుంటారు అన్నట్ల. దేశవ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపు. నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో ఎన్డీఏ నిరసనలు. రాహుల్ని మహిళలు క్షమించరన్న బీజేపీ ఎంపీలు. మళ్ళీ మహిళా డీలిమిటేషన్ బిల్లు వచ్చే వర్షాకాల సమావేశాల్లో పెట్టే ప్రయత్నం. కాంగ్రెస్ నేతల్ని తరిమి కొట్టండి రామచంద్రరావు. కాంగ్రెస్ వక్రబుద్ధి బయటపడింది కిషన్ రెడ్డి. కోట్లాది మంది మహిళలకు ద్రోహం. ఇకపై జనాభా ప్రాతిపదికనే సీట్లు ఏపీ సీఎం చంద్రబాబు అంట. ఇట్లా బిల్లు వీగిపోవడంతో వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి మొత్తం డ్రామాలు చేస్తుంటారు. లోక్సభలో చలాకీగా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ చిత్రంలో ప్రియాంక తదితరులు. రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాం, దేశ ఎన్నికల చిత్రపటాన్ని మార్చేందుకు ప్రభుత్వం కుతంత్రమే ఈ బిల్లు, మహిళా పేరుతో ఎన్నికల వ్యవస్థను కూల్చే కుట్ర, మోదీ సర్కారు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు మహిళా కోట బిల్లుకు సంబంధం లేదు, వచ్చే 15 ఏళ్ల దాకా కులగణనకు ప్రాతినిధ్యానికి సంబంధం లేకుండా చేయాలని సర్కారు యోచన. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోం, దేశంలో ఓబీసీలకు ప్రాతినిధ్యం అధికారం కల్పించేందుకు సర్కార్ వెనుకాడుతోంది రాహుల్, ప్రజాస్వామ్యాన్ని కూల్చే ప్రయత్నం ఖర్గే ధ్వజం, మోదీ ముసుగు వీడింది ప్రియాంక గాంధీ. ఇట్లా మొత్తం డ్రామాలు చేసి అంతిమంగా వాళ్ళు చేసినటువంటి కుట్రలు కుటాంతరాలు మొత్తము వీగిపోయినాయని మాత్రం చెప్పొచ్చు. కాబట్టి ఇకనైనా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కొంత చిత్తశుద్ధితోని వ్యవహరిస్తే బాగుంటుంది.
తెరుచుకున్న హార్మోజ్ నౌకల రవాణాకు పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటన. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కొంత ఉపశమనం కల్పించి యుద్ధం నుంచి హార్మోజ్ను తెరుచుకున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచ దేశాలన్నీ కొంత ఊపిరి పీల్చుకున్నాయని చెప్పొచ్చు. చూసినాం ప్రపంచ దేశాలన్నిటి మీద యుద్ధం ప్రభావం వల్ల తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లి చాలా దేశాల్లో పెట్రోలు, డీజిలు, గ్యాస్ మనం చూసుకున్నట్లయితే భారతదేశ వ్యాప్తంగా అనేక చిరు వ్యాపారాలు మొత్తం రోడ్డు మీద పడ్డాయి, అన్ని మూత పడే పరిస్థితి వచ్చింది గ్యాస్ దొరకక. కానీ కొంత ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. కాల్పుల విరమణ ఉన్నంత కాలం తెరిచి ఉంటుందని వెల్లడి. వెంటనే స్పందించిన ట్రంప్ ఇరాన్కు ధన్యవాదాలు. జలసంధి శాశ్వతంగా తెరిచి ఉంచాలి. బ్రిటన్, ఫ్రాన్స్ భారీగా తగ్గిన ముడి చమురు ధరలు భారత్కు ఊరట.